ముందుగా శ్యామలాంబ తల్లికి, నా గురువైనటువంటి బ్రహ్మర్షి సుభాష్ పత్రిజీ గారికి, నా తల్లిదండ్రులకి, నా ఆత్మబంధువులందరికీ ఆత్మ ప్రణామాలు తెలియజేసుకుంటూ అందరికీ ఆత్మ ప్రణామాలండి. ఈరోజు శ్రీదత్తుడు అనే ఒక వ్యక్తి గురించి చెప్పుకుందాం. పూర్వం ఒక బ్రాహ్మణుడు ఉండేవాడు. ఆ బ్రాహ్మణుడికి 2 కుమారులు. ఆయన యజ్ఞదత్తుడు, బ్రాహ్మణుడి పేరు యజ్ఞదత్తుడు. ఆయనకి 2 పిల్లలు, కమలాకరుడు, విమలాకరుడు అని 2 కుమారులు ఉన్నారు. వాళ్ళకి 2 ఉంటే ఆ బ్రాహ్మణుడు ఆయన యజ్ఞాలు అన్ని హోమాలు చేస్తూ ఉండేవాడు. 2 పిల్లలకి చక్కగా బ్రాహ్మణ విద్యని అభ్యసిస్తూ పెంచుతూ ఉండేవాడు. పిల్లలిద్దరు కొంత వయసు వచ్చినప్పటికీ తల్లిదండ్రులు మరణించారు. మరణించిన తర్వాత ఈ పిల్లలిద్దరూ అక్కడి నుంచి పాటలీపుత్రం వెళ్ళిపోయారు. పాటలీపుత్రం వెళ్ళి ఒక గురుకుల ఆశ్రమంలో ఒక గురువు గారి దగ్గరికి వెళ్ళి అక్కడ వాళ్ళు ఈ వేదాలు ఉపనిషత్తులు అన్నీ నేర్చుకుంటూ ఉండేవారు, కమలాకరుడు, విమలాకరుడు. ఆ గురువు గారు ఏం చేశారంటే, ఎలాగో తల్లిదండ్రులు లేరు, నా దగ్గరే ఉంటున్నారు కదా, సరే నా 2 కుమార్తెల్ని వీళ్ళకే ఇచ్చి వివాహం చేస్తే నా దగ్గరే ఉంటారు నలుగురు అని చెప్పి ఆయన కుమార్తెలు 2 ఈ కమలాకరుడికి, విమలాకరుడికి ఇచ్చి వివాహం చేసి ఆయన దగ్గరే ఉంచుకున్నారు. అలా ఉన్న తర్వాత ఈ కమలాకరుడికి ఏంటంటే స్నేహితులు ఎక్కువ అయ్యారు ఆ పాటలీపుత్రంలో. అయిన వాళ్ళందరూ కొంచెం డబ్బున్న వాళ్ళు అయితే వీడికి ఎంతసేపు చేసినా ఎక్కువ డబ్బు రావట్లేదు, అందరూ డబ్బున్న వాళ్ళు, మనకు డబ్బు లేదని ఒక అసూయతోని ఎక్కువ లక్ష్మీదేవిని ఆరాధించడం మొదలుపెట్టాడు. యజ్ఞాలు హోమాలు అన్నీ ఆవిడకే చేస్తూ ఇలా చేస్తున్న కొన్నేళ్ళకి ఆమె నిజంగా లక్ష్మీదేవి ప్రత్యక్షమయ్యింది. వచ్చి నన్ను ఎంతో ఆరాధించావు కాబట్టి నీకు లక్ష్మిని అయితే ఇస్తా, కానీ నీ ఆరాధన నిజంగా నన్ను పొందాలని ఇదిగాక అసూయతో చేస్తావు ఇన్ని రోజులు పూజ. ఇప్పుడు పూజ ఏ అసూయ లేకుండా కోరుకోవాలి భగవంతుడిని, కానీ మనస్సులో ఆయన ఏం చేశాడు, అసూయ. మిగతా వాళ్ళకన్నా నేను డబ్బున్న వాడిని అయిపోవాలని ఒక అసూయతో చేశాను కాబట్టి నీకు లక్ష్మిని అయితే ప్రాప్తిస్తాను, కానీ నీ మరణం మాత్రం మామూలుగా ఉండదు. దొంగతనం వచ్చి నీ మీద, అంటే అబద్ధపు దొంగతనం వచ్చి నీ మరణం సంభవిస్తుంది. ఈయన ఏమనుకున్నాడంటే, ప్రస్తుతం బాగా గడిస్తే చాలు, చావు గురించి కదా తర్వాత ఆలోచిద్దాం, నాకు ఇప్పుడు డబ్బు వస్తే చాలు అని అనుకున్నాడు. అమ్మ అనుగ్రహించి వెళ్ళిపోయింది. ఇంకా అక్కడి నుంచి ఆయన ఏది ముట్టినా బంగారం, ఎందులో వ్యాపారం చేసి ఏది పెడుతున్నా డబ్బు వచ్చి పడిపోతుంది, విపరీతమైన డబ్బు వచ్చి వస్తుంది ఆయనకి. అలాగా ఆయనకి ఒక కుమారుడు పుట్టాడు, ఆయనే శ్రీదత్తుడు. ఆ పిల్లవాడు శ్రీదత్తుడు. కమలాకరుడు 2 అన్నదమ్ములు కదా, వీళ్ళ బాబాయ్ ఉన్నాడు కదా శ్రీదత్తుడు బాబాయి, ఆయన భార్యకి పాము కాటుతో ఆమె మరణించేసరికి ఈయన చాలా దిగాలైపోయాడు. ఈ విమలాకరుడు దిగాలైపోయి, భార్య లేదు మరి ఇంకెందుకు, పిల్లలు కూడా లేరు నాకు, సన్యాసం తీసుకుంటానని చెప్పి ఆయన రాజ్యం విడిచి వెళ్ళిపోయాడు. ఎప్పుడు వెళ్ళిపోయాడో ఆయన తాలూకు ఆస్తి, ఈ తండ్రి తాలూకు అంతా శ్రీదత్తుడిదే. ఈ శ్రీదత్తుడి చిన్నప్పటి నుంచి కత్తి యుద్ధాలు, మల్ల యుద్ధాలు, ఇవన్నీ ఇంట్రెస్ట్ అనమాట. ఈ అబ్బాయి బ్రాహ్మణుడైనా సరే క్షత్రియుడిలాగా అన్నీ నేర్చుకోవాలని ఈ అబ్బాయికి ఎక్కువ కుతూహలంగా ఉండేది. దాంతో తండ్రి ఏం చేశాడు, బోల్ డబ్బు ఉంది, చక్కగా అన్నీ నేర్పించాడు. మల్ల యుద్ధంలో ఎంత బాగా చేస్తుంటే ఈ అబ్బాయిని మించిన వాడే లేడు, అంత చక్కగా మల్ల యుద్ధం చేస్తున్నాడు. ఆ రాజ్యంలో ఒకసారి మల్ల యుద్ధం పెట్టినప్పుడు ఆ రాజు దాత్రి నగరంలోని మల్ల యుద్ధానికి వెళ్ళినప్పుడు విక్రమసేనుడు మహారాజు, ఆయన కొడుకు విక్రమశక్తుడు, ఆ పిల్లవాడికి ఈ పిల్లవాడికి పోటీ పెడితే ఈ శ్రీదత్తుడే గెలిచాడు. అది విక్రమసేనుడికి ఎంతో నచ్చి ఒక పిల్లవాడు తన కొడుకు మీద గెలిచి మంచి యుద్ధం చేశాడని నచ్చి వాళ్ళిద్దరికి స్నేహం ఏర్పాటు చేశాడు. కొడుకు అలాంటి వాడితో ఉంటే ఇంకా విద్య నేర్చుకుంటాడు, అలాంటి మంచి కుమారుడితో ఉండాలని ఈయన ఫ్రెండ్షిప్ చేయించారు. ఇద్దరికి చేయించిన ఆ విక్రమశక్తుడికి లోపలే ఉండేది, ఒక బ్రాహ్మణుడు క్షత్రియుడి మీద గెలిచేశాడు. వీడికి లోపల అసూయ, బయటికి ఈయన దుర్యోధనుడు భీముడిలాగా స్నేహం నటించినా ఈయన భీముడు మంచిగా ఉన్నా వాడికి దుర్యోధనుడు ఆలోచన లోపల. ఈ వీడికి ఎప్పుడో ఒక రోజు మట్టు పట్టిస్తాను నేను, తండ్రి కోసం స్నేహం నటించేవాడు తప్ప లోపల నిజమైన స్నేహం ఉండేది కాదు. ఈ అబ్బాయితో పెద్దగా ఉండేది. ఈ అబ్బాయి కూడా రాజుగారు చెప్పారని మాట్లాడేవాడు తప్ప ఎప్పుడు హాని చేయాలన్న ఆలోచన అయితే ఉండేది కాదు. అలాగే ఈ పిల్లవాడికి కొంతమంది స్నేహితులు, ఆ పిల్లవాడికి కొంతమంది స్నేహితులు అలాగా ఏర్పడ్డారు. ఈ అబ్బాయికి నిష్ఠూరకుడు, బహుశాలి అని 2 బెస్ట్ ఫ్రెండ్స్, వాళ్ళతో పాటు ఇంకో 6 స్నేహితులు ఈ పిల్లవాడికి ఏర్పడ్డాడు శ్రీదత్తుడికి. అలాగే ఆ రాజుగారి కొడుక్కి కూడా కొంతమంది. వీళ్ళందరూ ఒకరోజు గంగా నది తీరంకి వెళ్ళారు. వీళ్ళందరికీ ఒక 17-18 ఏళ్ళు వచ్చేసాయి.
గంగ ఒడ్డుకి వెళ్ళారు. అక్కడికి వెళ్ళిన తర్వాత విక్రమశక్తుడు ఎలాగో రాజు దగ్గర మిగతా వాళ్ళు సేవకులుగా ఉన్నట్టు ఆయనకు ఒక నాటకం అనమాట. ఇక్కడ వీళ్ళలోని ఈ అబ్బాయి కదా బలశాలి, సో శ్రీదత్తుడిని రాజుగా చేసి ఆ వెనక్కి వీళ్ళందరూ సెక్యూరిటీ ఉన్నట్టు. తిరిగి దానికి మళ్ళీ యుద్ధం కింద అక్కడ యుద్ధం పెడితే మళ్ళీ శ్రీదత్తుడే గెలిచాడు. అక్కడ గెలిచేసరికి ఈ అబ్బాయికి ఇంకా ద్వేషం పెరిగిపోయింది. నేను రాజు అయినా వీళ్ళు నా దగ్గర తగ్గటం లేదు అసలు. సరే ఆట అయిపోయింది, వాళ్ళు వెళ్ళిపోయారు. వీళ్ళు గంగలో అందరూ ఆడుకుందామని శ్రీదత్తుడు ఆయన స్నేహితులు అనుకున్నప్పుడు ఆ గంగ మీద ఒక స్త్రీ పైకి తేలుతూ వెళ్తున్నట్టు ఉండేసరికి వీడు లోపలికి గెంతేస్తాడు, కాపాడేద్దామని శ్రీధర్. అప్పుడు వీళ్ళందరూ అరుస్తున్నారు, ఆ లోపల సుడిగుండాలు లాంటివి లాగేస్తాయి, వెళ్ళొద్దు అని వీడు వినిపించుకోండి. వెళ్ళి దగ్గరికి వెళ్ళినప్పుడు ఆమె కొప్పు తగిలింది. ఆ కొప్పు పట్టుకునేసరికి ఇద్దరు లోపలికి వెళ్ళిపోయారు. లోపలికి ఎప్పుడు వెళ్ళిపోయారో ఈ స్నేహితుడు మరి ఇంకా వాడు కనబడలే, దరిదాపులు ఎక్కడ ఉన్నట్టు కూడా కనబడలేదు. వీళ్ళు లోపలికి వెళ్ళిపోయాడు. ఆ లోపలికి వెళ్ళేసరికి ఆ స్త్రీ మాయమైపోయింది. వీడు ఒక ఒడ్డులో కొట్టుకున్నట్టు అయిపోయింది. ఆ లోపల చూస్తే అక్కడ ఒక పెద్ద శివాలయం ఉన్నది. శివాలయం దగ్గర ఉన్నాడు. చూస్తే ఆ స్త్రీ లేదు, అక్కడ ఏమీ లేదు. ఆలయం ఉంది ఒకటి. వెళ్ళాడు, ఆలయం దండం పెట్టుకొని చూస్తున్నాడు. ఎక్కడికి వచ్చాడో తెలియటం లేదు, ఏంటో తెలియట్లేదు. ఇంతలో ఒక ఆమె కొంతమంది వెనక్కి చెలికత్తెలు వేసుకొని వచ్చింది. ఎవరా అని చూస్తే ఆ నీటి మీద ఎవరైతే తేలేరో ఆమె ఒక రాణి. ఆమె వాళ్ళతో వచ్చినప్పుడు ఆమె మళ్ళీ వెళ్ళిపోతుంటే పూజ చేసుకొని ఆ వెనక్కి పరిగెత్తి వెళ్ళాడు. ఆమె ఒక ఉద్యానవనంలో ఉన్న ఒక తోట దగ్గర ఒక చిన్న కోటలో కూర్చొని ఉన్నది. ఈయన దగ్గరికి వెళ్ళేసరికి ఆమె ఏడుస్తూ ఉంటే ఈయన వెళ్ళాడు. ఇందాక నేను నిన్ను కాపాడడానికి వచ్చాను కదా, ఇక్కడికి వచ్చేసాను, ఎవరు నువ్వు, అసలు ఎందుకు ఏడుస్తున్నావు అంటే, నేను బలి చక్రవర్తి యొక్క మనవరాలు. నేను శ్రీ మహావిష్ణువు మా తాతగారు బలి చక్రవర్తిని పాతాళ లోకంలోకి పంపించేశారు. ఇది మా రాజ్యమే. అయితే మా రాజ్యాన్ని ఆయన హస్తగతం చేసుకున్నప్పుడు ఇక్కడ కోట ఉంది కదా ఎదురుగా, వీళ్ళ ఉద్యానవనంలో చిన్న కోటలో వీళ్ళు ఉంటున్నారు. పెద్ద కోట ఎదురుగా ఉంది. ఆ కోటలోకి మమ్మల్ని వెళ్ళకంటే అక్కడ ఒక సింహాన్ని కాపలా పెట్టారు. ఆ సింహాన్ని ఎవరైతే ఎదిరించి చంపితే మేము ఆ కోటలో ప్రవేశిస్తాం. అది ఒక యక్షుడు శ్రీ మహావిష్ణువు దగ్గర ఏదో చిన్న పొరపాటు చేయడం వల్ల శాపం పెట్టి ఇక్కడ ఉంచారు. మళ్ళీ మానవుడి చేతిలో మరణం ఉన్నది దానికి. కాబట్టి ఏ మానవుడు కనబడి ఈ పైకి అలా వచ్చినప్పుడు ఎవరు కనబడితే వాళ్ళని అక్కడికి తీసుకొస్తుంది ఆమె. అలా ఎంతోమంది వచ్చి అక్కడ మరణించారు. ఇప్పుడు వీడిని పట్టుకుని వచ్చిందనమాట అక్కడికి. ఆ సింహాన్ని ఎవరైతే చంపుతారో వాళ్ళకు ఒక ఖడ్గం కూడా లభిస్తుంది బహుమతిగాను. అప్పుడు మేము మా రాజ్యంలోకి కూడా వెళ్ళిపోవచ్చు, ఇదంతా మా తాతగారిదే అని చెప్తుంది. వీడికి ఇంట్రెస్ట్ కదా, బలశాలి, మల్ల యుద్ధాలు ఇష్టం, సింహంతో నేను పోరాడతాను అన్నారు. సరే అని ఈమె గెలిస్తే వాళ్ళకి రాజ్యం వస్తుంది, ఓడిపోతే ఇంకోటి తెచ్చుకుంటాం. వాళ్ళకైతే ప్రాణం మీద ఇది లేదు. కుర్రవాడు వెళ్ళాడు, అది చూస్తే పెద్ద సింహం వీరోచితంగా కష్టపడి పోరాడి దాన్ని చంపేసరికి అందులో నుంచి యక్షునుడు శాపం కదా, శాప విమోచన అయిపోయింది. వాడు బయటకు వచ్చి వీడు పెద్ద ఖడ్గం బహుమతిగా ఇచ్చి వాడు వెళ్ళిపోయాడు. వీళ్ళందరూ చక్కగా ఆ బలి చక్రవర్తి ఉన్న ఆ రాజ్యం ఆ కోటలోకి వీళ్ళందరూ వెళ్ళారు. ఈ మనవరాలందరూ వెళ్ళి అక్కడ వాళ్ళు ఆగారు. వీడు కొన్ని రోజులు ఉన్నాడు అక్కడ. కొన్ని రోజులు ఉన్నప్పుడు వీడు మనసు కనిపించింది, ఖడ్గం చేతికి వచ్చింది, చక్కగా రాణి బాగుంది, ఇలాంటి అమ్మాయిని వివాహం చేసుకుంటే ఇక్కడే ఉండిపోవచ్చుగా అని ఒక ఆలోచన వచ్చింది. దీన్ని ఆ అమ్మాయి పసిగట్టి వెంటనే ఏం చేసింది, వచ్చి చేతికి ఒక ఉంగరం ఇచ్చింది. ఎప్పుడైనా పాము కరిస్తే ఈ ఉంగరం పెడితే ఆ విషం పోయి వాళ్ళు బతుకుతారు, ఇది పెట్టుకో, నువ్వు నన్ను వివాహం చేసుకోవాలనుకుంటున్నావు, నాకు కూడా ఇష్టమే, అయితే ఈ బావిలోని వెళ్ళి స్నానం చేసి రావాలి మమ్మల్ని వివాహం చేసుకోవాలనుకుంటే, కాబట్టి నువ్వు లోపలికి దిగని చెప్పి వాడి కత్తి ఉంగరం కూడా ఆడ దగ్గరికి ఇచ్చి లోపలికి పంపాడు. లోపల బావిలో దిగేసరికి ఆడ ఎక్కడ తేలాడు, గంగలో ఎక్కడైతే ఈమెను పట్టుకొని మునిగాడు అక్కడ తేలాడు. వాడికి అర్థమైపోయి ఈమె నన్ను వివాహం చేసుకోలేదు, ట్రాప్ చేసి బయటికి పంపిస్తుంది. అక్కడ వెలిగింది, బయట తేలి మళ్ళీ ఈదుకుంటూ ఒడ్డుకొచ్చేసరికి ఇంకా వాళ్ళ ఊర్లోకి వెళ్దామనేసరికి తన స్నేహితుడు కనబడ్డాడు. నిష్ఠూరకుడు కనబడగానే అడిగాడు, ఎక్కడికి వెళ్ళిపోయావురా, ఏట్రా నువ్వు చచ్చిపోయావు అనుకున్నాము, ఇక్కడ 4 రోజులు ఇదంతా జల్లెడు పట్టి వెతికాము, దొరకలేదు, రాజ్యంలో ఎంత ఘోరాలు జరిగిపోయి తెలుసా, ఏమయ్యింది అని అంటే, ఈ దాత్రినగర రాజు విక్రమసేనుడు ఉన్నాడుగా, ఆయన మరణించాడు. ఆయన మరణించగానే ఎవరిని రాజు చేశారు, కొడుకుని చేశారు.
విక్రమశక్తుని కొడుకుని చేశాడు. ఈ రాజు అవగానే ఈ పిల్లవాడికి వీడి మీద కదా ఈర్ష్య, ఆ తల్లిదండ్రుల మీద పడ్డాడు. వెళ్ళి సైన్యాన్ని తీసుకొని వీడిని అప్పు చెప్పమని. పిల్లవాడు లేడు, గంగలో ఇలా అయిపోయాడనే తెలియదు. ఆ రోజు గేమ్ అవగానే వాడు వెళ్ళిపోయాడు కదా, తర్వాత ఏం జరిగిందో తెలీదు. ఎంతన్నా నమ్మలేదు అని చెప్పి ఏం తండ్రి చేశాడు, ధనం అపహరించాడు. దొంగ నిద్ర లక్ష్మీదేవి ఇచ్చిందిగా శాపం, అది అపహరించాడని చెప్పి మరణదండని వేయించి తండ్రిని చంపించేశాడు. ఆ తండ్రి ఎప్పుడు చంపేశాడో తల్లి కూడా తట్టుకోలేక హార్ట్ అటాక్తో ఆమె కూడా మరణించింది. ఇద్దరు, నీ తల్లి తండ్రి ఇద్దరు మరణించారు. రాజ్యంలో నీవు కనబడితే చంపించేస్తాడు కాబట్టి రాజ్యంలోకి వద్దు, పద. పక్క ఊర్లో ఇది 6 స్నేహితులు కదా, అందులో బాహుశాలి అనే స్నేహితుడు, వాడింట్లోనే అందరం ఉంటున్నాం తలదాచుకొని. నీ స్నేహితులు అయినందుకు మమ్మల్ని కూడా వాడు పట్టుకోవడానికి ప్రయత్నం, మేము అందరం అక్కడే ఉంటున్నాం, పని మీద ఇక్కడికి వచ్చా, నువ్వు కనబడ్డావు, అదృష్టవంతుడు, మరి రాజ్యంలోకి వద్దు రా అని చెప్పి అట్నుంచి అటే తీసుకెళ్ళిపోయాడు. అక్కడ తల్లి తండ్రి పోయారు. ఇంత ఆస్తి తండ్రి సంపాదించింది కూడా ఇప్పుడు విక్రమశక్తుడు ఆధీనంలోకి వెళ్ళిపోయింది. పిల్లవాడికి ఏదీ లేదు. ఆ కత్తి ఆ ఉంగరం చేతుకుని పట్టుకొని వీడు వెనక్కి ఉజ్జయిని మహారాజ్యానికి వెళ్ళాడు. రాజ్యానికి వెళ్ళగానే ఆ పిల్లవాడి యొక్క తండ్రి చక్కగా ఆదరించాడు. వీళ్ళ 6 ఆయనే చూస్తున్నాడు. చూసుకొని ఉండేటప్పుడు అక్కడ వసంతోత్సవాలు జరిగాయి. వసంతోత్సవాలు జరిగినప్పుడు ఆ ఉజ్జయిని రాజు శ్రీబింబుడి యొక్క కుమార్తె మృణాలిని, ఆమె ఆ వసంతోత్సవాల్లో పాల్గొన్నప్పుడు ఈ శ్రీదత్తుడు ఆమెను చూశాడు. చూడగానే ఆయనకి నచ్చి స్నేహితులు చెప్పినప్పుడు, స్నేహితులు కదా ఆట పట్టిస్తున్నారు, సరదాగాను నవ్వుకుంటున్నారు, వెళ్తున్నారు. ఆ మళ్ళీ కనబడితే బాగున్నాను పిల్లవాడు అనుకుంటున్నాడు. ఇలా అనుకుంటున్నారు. వీళ్ళు రోజు వ్యాయామ సంవత్సరాలకి వెళ్ళడం రావడం చేస్తున్నారు. అలా ఒకరోజు ఆ కోట యొక్క ఉద్యానవనం పక్క నుంచి వస్తున్నారు. ఒక్కసారిగా ఆ లోపల నుంచి అరుపులు వినబడ్డాయి. ఒక చెలికైతే బయటికి పరిగెట్టుకుంటూ అరుస్తూ వచ్చు, రాణి గారికి పాము కరిచింది. ఆమెకి పాము కరిచిందని అనగానే అందరూ సైనికులు కూడా పరిగెడుతున్నారు. వెంటనే ఈ స్నేహితుడు ఏం చేశాడు, పరిగెట్టి వెళ్ళి మా స్నేహితుడికి పాము కరిస్తే ఆ విషయం తీయడు వచ్చు, వాడి దగ్గర మంత్రం ఉన్నది, ఉంగరం ఉన్నది అని అంటే, అయితే వెంటనే నా కుర్రవాడిని తీసుకురండి అని తీసుకెళ్ళారు. లోపలికి వెళ్ళేసరికి ఆమె చేతికి ఉంగరం పెట్టి ఆ విషయం అంతా ఆయన తీసేస్తాడు. తీయగానే ఆమె కళ్ళు తెరిచి కూర్చొని చూడగానే ఈ అబ్బాయిని చూసింది. ఆమె కూడా ఇష్టపడ్డది ఈ అబ్బాయిని చూడగానే. కుర్రవాడికి వెంటనే రాజు చాలా ఇంత పెద్ద బస్తాతో ఇచ్చినంత ధనం ఇచ్చాడు. ఎందుకు, కుమార్తెను కాపాడినందుకు. ఈ పిల్లవాడు అందులో రూపాయి కూడా ముట్టకంట ఆ తండ్రి ఆదరించాడు కదా. ఒక ఫ్రెండ్ యొక్క స్నేహితుడి యొక్క తండ్రి చేరదీసి ఇన్ని రోజులు వీళ్ళకి తిండి పెడుతున్నాడు. ఆయనకి తీసుకెళ్ళి మొత్తం ఇచ్చేసి మమ్మల్ని ఇన్ని రోజులు మీరు చూసా, ఇక మీదట కూడా మా ప్రయాణం ఏటో తెలియదు, మీ దగ్గరే ఉంటున్నాం కాబట్టి మొత్తం మీరే తీసుకోండి ఆ బస్తాతో ఇచ్చిన బంగారం అంతా ఆయనకి ఇచ్చేసి అక్కడే ఉండి వీళ్ళున్నారు. ఈ రాణికి ఇక్కడ ఈయన మీద మనసు అయింది కదా. వీళ్ళిద్దరికి మా పరిగెత్తుకొని వచ్చిన చెలికెత్త ఎవరు, ఈ స్నేహితుడు ఇంటి పక్కన ఉన్న అమ్మాయి. ఇంకా వీళ్ళిద్దరికి ఆ అమ్మాయి మీడియేటర్. ఇక్కడ విషయాలు అక్కడ విషయాలు ఇక్కడికి ప్రేమ రాయవారుగా అన్నీ నడుపుతూ ఉన్నది. అయితే ఈ పిల్లవాడు బ్రాహ్మణుడైనా బ్రాహ్మణులా ఉండడు, క్షత్రియుడిలాగా అన్నీ నేర్చుకున్నాడు, అవే బట్టలు అవే. కానీ రాజ్యం లేని వాడికి ఎలా ఇస్తాడు కూతుర్ని, ఇవ్వడు కాబట్టి వీళ్ళిద్దరూ ఏం ఆలోచన చేశారు, రాజ్యం విడిచిపెట్టి ఇద్దరు పారిపోయి వివాహం చేసుకుందాం, తర్వాత చెప్పచ్చు తండ్రికి అని చెప్పి ఇద్దరు ఒక నిర్ణయం తీసుకున్నారు. చెలికత్తి వెళ్ళి రాణి చెప్తే రాణి సూపర్ ఫాస్ట్గా పద నేను కూడా వచ్చేస్తానని చెప్పి ఇద్దరు రెడీ అయిపోయారు. ఒక గుర్రం రెడీ చేసుకొని గుర్రం ఎక్కి ఇద్దరు వెళ్ళిపోయారు. వెళ్తూ ఎంత దూరం ప్రయాణించారంటే అంత దూరం ప్రయాణించారు. ఎక్కడ నీరు లేదు, తిండి లేదు. అలాగా ఒక దగ్గరికి వెళ్ళేసరికి మరి గుర్రం ఇదవ్వలే. ఇలా గుర్రం దగ్గర పాపం చచ్చిపోయింది. నీరు లేదు, తిండి లేదు, గుర్రానికి పడిపోయి చచ్చిపోయింది. రాణి ఇంకేలబడిపోతుంది, నాకు మంచి నీళ్ళు కావాలి తాగడానికి అని అంటే, సరే నువ్వు ఇక్కడ కూర్చో నేను వెళ్ళి నీరు పట్టుకొస్తానని ఆమెను ఒక దగ్గర నుంచి మృణాలి ఇతను వెళ్ళి చాలా దూరం వెళ్ళాడు పాపం. అప్పుడు ఒక చోట నీరు దొరికాయి. అదంతా రాత్రి అయిపోయింది. మళ్ళీ తిరిగి రావడానికి కూడా దారి లేదు, ఏమీ లేదు. అప్పుడు లైట్లు లేవు కదా, స్ట్రీట్ లైట్లు లేవు, ఏమీ లేదు. ఎలా రావాలో కూడా ఆ చీకట్లోనే పాపం అలాగా నడిచి వస్తుంది. తెల్లవారుతుంది అనగా వచ్చాడు. ఇంకా ఒక 3-4 ఇంకా పూర్తిగా కూడా వచ్చేసరికి ఈ అమ్మాయి లేదు ఇక్కడ. వాడికి ఏమీ అర్థం కాలేదు, అమ్మాయి ఏమైందో తెలియదు. వెంటనే ఏం చేశారు, అక్కడ ఉన్న కత్తి కిందని పెట్టి చెట్టు ఎక్కాడు. చెట్టు మించి ఏదైనా చుట్టుపక్కల ఏదైనా గ్రామం కనబడుతుందేమో. ఆ చెట్టు ఎక్కేసరికి చెట్టు కిందకి ఇంతలో ఒకడు వచ్చాడు.
వచ్చి ఈ కత్తి చూశాడు. కత్తి తీసి అబ్బా ఎంత బాగుంది ఇది అని తీసి పట్టుకోగానే వెంటనే ఇటు చెట్టు మీద నుంచి కిందకు వచ్చి అది నాది అన్నాడు. నీదేలే కానీ నువ్వెవరు ఇక్కడ ఎందుకున్నావంటే నా భార్యని ఇక్కడ ఉంచాను, నీళ్ళకని వెళ్ళి వచ్చేసరికి ఆమె లేదు అనగానే వెంటనే అన్నాడు, ఓ ఇక్కడ ఉన్న అమ్మాయేనా, ఈ పక్కనే మా గూడెము, ఇక్కడ రాత్రి ఒక్కరితే ఉందని పంపించాను, మా గూడెం మీ పక్కనే ఉంది, మా సైనికుని ఇచ్చి పంపిస్తాను, ఆయన బోయి వాళ్ళందరికీ రాజు అనమాట, పంపిస్తాను నువ్వు వెళ్ళు అని అంటే పాపం నిజమే అనుకున్నాడు. కత్తి ఇచ్చి అన్నాడు, కత్తి అందాక నా దగ్గర ఉంటుందిలే, బాగుంది కదా, నువ్వు వెళ్ళు, నీ వెనక్కి నేను వచ్చినప్పుడు తెస్తానని చెప్పి అన్నాడు. సర్లే భార్య పాపం అక్కడ ఇబ్బందులు ఎన్ని పడుతుందో ఏటా అని చెప్పి ఆ బోయి వాళ్ళతో వెళ్ళిపోయాడు. వాళ్ళు చాలా దూరం తీసుకెళ్ళారు. ఇదేంటి దగ్గర ఏం చెప్పారు, దూరం అంటే లేదు దగ్గర అని అన్నారు కానీ దూరమే మాది, ఆయన ప్రయాణం కష్టం, మరి నువ్వు ఇదవుతావని అలా చెప్పారంటే సరే అని నమ్మి వెళ్ళిపోయాడు. అక్కడికి వెళ్ళేసరికి బాగా అలిసిపోయాడు. ఈ ముందు రోజు నుంచి గుర్రం మీద ప్రయాణాలు, 2 రోజుల నుంచి అక్కడికి ఒక ప్రయాణం, అలిసిపోయేసరికి వాళ్ళు ఎంత ఆహారం పెడితే తినేసి పడుకుంటారు. పడుకునేసరికి ఏమైంది, కళ్ళు తెరిచేసరికి పడుకునేసరికి ఆయనకి సంఖ్యలు కట్టుస్తున్నాయి కాళ్ళకి చేతులకి. ఇదేంటి ఇది కట్టేసి ఉన్నాయని చూసేసరికి ఒక స్త్రీ తెచ్చి ఆహారం పెడుతుంది. ఆహారం పెట్టి చెప్పింది, నాయన నువ్వు వచ్చిన చోటు ప్రమాదకరమైన చోటు, మా రాజు శ్రీచండు, ఆయన అమ్మవారిని ఉపాసన చేస్తాడు, ఆయనకి ఇలాంటి వ్యక్తి ఇంత పుష్టిగా ధైర్యంగా చక్కగా ఉన్నవాడు కావాలి, వాడిని బలి ఇవ్వాలి, కాబట్టి నిన్ను తీసుకొచ్చారు. ఇక్కడ ఏ స్త్రీ లేదు, నీ భార్య ఇక్కడికి రాలేదు, నీకు అబద్ధం చెప్పి తీసుకొని వచ్చారు అని చెప్పారు. ఇంకా వాడికి ఏం తోచలే, ఏం చేయాలో అర్థం కాదు, మొత్తం సంఖ్యలు వేస్తారు. అప్పుడు ఆ మెల్ల సలహా ఇచ్చింది, ఈ శ్రీచంద్రుడి కుమార్తె సుందరి, మా బోయి వాళ్ళందరికీ ఆయన రాజు, ఆయన రా కుమార్తె ఆమె ఉన్నది, ఆమె నిన్ను ఇష్టపడుతుంది, కాబట్టి ఆమెని నీవు ఇది చేసుకుంటే నీకు చక్కగా ఇక్కడ నుంచి విముక్తి లభిస్తుంది అని చెప్పి ఒక హింట్ ఇచ్చేసి వెళ్ళిపోయింది. ఇంకా రోజు రాత్రి ఆమె రావడం, వీళ్ళు కలడం, సన్నిహితంగా ఉండడం. వీళ్ళు బలి ఇవ్వడానికి ఇంకా ఒక 3-4 నెలల టైం ఉంది, ఎందుకంటే వాడు బాగా తేరాలి, పుష్టిగా ఉండాలి, వాళ్ళు అనుకున్న టైమ్స్ ఉంటాయి కొన్ని, అవి రావాలి, అవన్నీ అయితే కానీ ఇది అవ్వదు. సో ఇన్ని నెలలు, ఒక 3-4 నెలలు అలాగే వీళ్ళు రోజు రాత్రి రావడం, కలవడం, చక్కగా ఈమె అలా గర్భవతి అయిపోయేసరికి తల్లికి తెలిసింది. తల్లి వెంటనే ఏం చేసింది, నాయన ఈయన నా భర్త మూర్ఖుడు, మంచివాడైతే కాదు, ఈ విషయం తెలిసిందా అమ్మవారు బలేమో కానీ ముందే చంపేస్తాడు నిన్ను, కాబట్టి నీవు ఇక్కడి నుంచి వెళ్ళిపో, తర్వాత ఎప్పుడైనా రా, నా కుమార్తెను ఇప్పుడు పంపలేదు, ఎందుకంటే నువ్వు ఎక్కడికి వెళ్తావో తెలియదు, ఆమె గర్భవతి, ఇక్కడ నేను జాగ్రత్తగా చూసుకుంటా, నువ్వు ముందు ఇక్కడి నుంచి పారిపో అని చెప్తా, నాకు కత్తి ఇచ్చేయండి మీరు, ఎందుకంటే ఇవ్వను, నా దగ్గరే ఉంచుతా, నువ్వు మళ్ళీ రావాలి ఇక్కడికి, నువ్వు వెళ్ళిపోయాక మళ్ళీ కుమార్తె ఇది కదా, నువ్వు మళ్ళీ ఇక్కడికే రావాలి ఎప్పటికైనా, దీనికోసమైనా, అందుకే నా దగ్గరే ఉంచుతా, నీవు మాత్రం ఇక్కడి నుంచి వెళ్ళిపోయి సంఖ్యలు ఇప్పేసి పంపించింది. వాడు అక్కడి నుంచి పరిగెట్టాడు, మళ్ళీ పరిగెట్టి ఆ గుర్రం చచ్చిపోయి ఎముకలతో ఉంది కదా అక్కడికే వచ్చాడు. అక్కడికి వచ్చి మళ్ళీ కూర్చొని ఏడుస్తున్నాడు, ఏంటి ప్రయాణం, ఎక్కడ మొదలు పెట్టాను, ఎక్కడి నుంచి వచ్చాను, నా భార్య ఏమైపోయింది అర్థం అవ్వట్లేదు, మళ్ళీ కూర్చొని ఏడుస్తుంటే అటుగా ఒక బ్రాహ్మణుడు వెళ్ళిపోతున్నాడు. ఆ బ్రాహ్మణుడు ఆగాడు, ఏమి నాయనా ఏడుస్తున్నావు అంటే అప్పుడు చెప్పాడు, నా భార్య ఇలాగా ఒక 4 నెలల క్రితం ఇక్కడ విడిచిపెట్టానండి, ఇలా నీళ్ళకి వెళ్ళి వచ్చేసరికి ఆమె కనబడలేదంటే అప్పుడు ఆయన అన్నాడు, అయితే నువ్వు శ్రీదత్తుడువా అని అడిగాడు. అవును నేను శ్రీదత్తుడినే, నా పేరు మీకు ఎలా తెలుసు అంటే, ఆ రోజు రాత్రి ఆ యువతని నేనే తీసుకెళ్ళాను నాయన, ఇక్కడ ఒంటరిగా కూర్చొని ఏడుస్తుంటే ఆమెను తీసుకెళ్ళంటే, అయితే పదండి మీ ఇంటికి వస్తానంటే, నా దగ్గర లేదు ఆమె, మధురా నగర్లో ఒక మంత్రి, ఒక రాజు దగ్గర ఉన్న ఒక మంత్రి, ఆ రాజు పేరు శ్రీబింబుడు, ఆయన కుమార్తె విద్యావతి అనమాట, ఆ రాజ్యంలో మంత్రి దగ్గర నేను ఉంచాను, ఆయన దగ్గర ఉన్నది అని అంటే, అయితే పదండి అక్కడికి వెళ్దాము, వెంటనే అక్కడికి వెళ్ళాడు. అక్కడ ఉన్నాడంటే ఆయన వెళ్ళాడు ఒక్కడు. వెళ్ళినప్పుడు అక్కడ ఒక సరస్సు ఉంది, ఇన్ని రోజులు తిరిగాడుగా, బందీగా ఉండిపోయాడు, వెళ్ళి స్నానం చేసుకున్నాడు, హాయిగా స్నానం చేసుకునేసరికి బట్టలన్నీ తడిచిపోయాయి, తుడుచుకోవడానికి ఏం లేకపోతే పక్కన ఒక ఉత్తరీయంలాంటిది ఉంటే అది తీసి తుడుచుకున్నాడు, దానికి ఒక నగ ఉన్నది, ఈయన గమనించలేదు, దాన్ని తుడిచేసుకున్నాడు. ఈయన బట్టలు ఆరినంత వరకు కూర్చున్నాడు, బట్టలు ఆరిపోయి వేసుకొని ఆ ఉత్తరీయాన్ని అక్కడ విడిచిపెట్టకంటే భుజం మీద వేసుకొని వచ్చేస్తాడు. నడుస్తున్నప్పుడు దానికి ఒక నగ వేలాడుతుంటే ఇంకా రాజ్యంలో ఉన్న వాళ్ళందరూ చూసి, అరే ఈ నగ మనది రాజుగారిదే కదా, అప్పుడు పోయింది కదా, ఇదే కదా, అది మొత్తం స్ప్రెడ్ అయిపోయి
వీళ్ళు పట్టుకొని తీసుకెళ్ళిపోయారు. రాజుగారి నగ అప్పుడు దొంగతనం జరిగింది కదా, చాలా నగలు, అందులో ఒక నగ వీడి దగ్గర ఉందంటే వీడు దొంగల గుంపులో వీడు ఒకడు అనమాట. వీడి దగ్గర అన్నీ వీడు పట్టుకున్నారు. పట్టుకొని తీసుకొని రాజు దగ్గర ప్రవేశిస్తే ఇంకా అప్పుడు చాలా స్పీడ్గా జరిగిపోయేవి అన్నీ. వెళ్ళిపోవడాలు అంతే స్పీడ్, మరణ శిక్షలు అంతే స్పీడ్. వీడికి ఊరేసియండి చెప్పారు. చెప్పేసరికి ఆ ఊరికి తీసుకెళ్ళిపోతున్నప్పుడు జనాలందరూ వెళ్తున్నారు. ఈమె మంత్రి ఇంట్లో ఉందిగా మృణాలిని, ఈమె బయటకు వచ్చి నిల్చొని ఏంటి జనం అని చూస్తుంటే ఇంకా శ్రీదత్తుడు కట్టేసి తీసుకొని వెళ్తున్నారు. ఇంకా పరిగెట్టి వెళ్ళింది మంత్రి దగ్గర. ఏడవడం మొదలుపెట్టింది. ఆయన నా భర్త, ఆయన ఎందుకు దొంగతనం చేస్తాడు, ఆయన అలాంటి వాడు కాదు. వెంటనే మంత్రి వచ్చి రాజుగారిని బ్రతిమలాడి అలాంటి వాడు కాదు, ఒక్కసారి విచారించండి అని అంటే అప్పుడు మళ్ళీ వెనక్కి పిలిపించి విచారిస్తే ఆయన చెప్పాడు, అక్కడ ఉత్తరం ఉంది, ఎవరిదో కూడా నాకు తెలియదు, నాకు బట్టలు తడిచిపోతే అది తీసి తుడుచుకున్నాను, అక్కడ ఎవరు లేరు, ఎవరో మర్చిపోయి ఉంటారని నేనే భుజం మీద వేసుకొని వచ్చేసాను, ఇందులో నాకు సంబంధం లేదు అని మంత్రి గారు కూడా చెప్తే సరే అని చెప్పి రాజుగారు ఆ ఉత్తరం సరే నగా తీసుకొని విడిచిపెట్టాడు. మంత్రి తన కోటలోకి తీసుకెళ్ళాడు. ఈమె భర్త చెప్పిందిగా తీసాడు. ఆ మంత్రి దగ్గరగా వెళ్ళినప్పుడు చూసరికి ఎవరు ఆ మంత్రి, వాళ్ళ బాబాయి సన్యాసం తీసుకుంటానని వెళ్ళిపోయాడు కదా, భార్య చనిపోయిందని ఈ కమలాకరుడు తమ్ముడు విమలాకరుడు వాళ్ళ బాబాయ్ అనమాట. అప్పుడే ఈ పిల్లవాడు గుర్తుపెట్టాడు. బయటవాడు నేను ఇలా కమలాకరుడు కుమారుణ్ణి అనేసరికి ఆనందం. ఎవరూ లేరు అనుకున్నారా నా జీవితంలోని, ఇక్కడికి వచ్చి ఈ దగ్గర మంత్రిగా ఉన్నాను, నీవు ఉన్నావా, భార్య లేదు, సన్యాసం ఉండిపోతాను అనుకొని వెళ్ళినవాడు ఇక్కడ ఉండిపోయాడు. ఆనంద్ ఆహా పోలే నువ్వు ఇన్ని రోజులు కనబడ్డావు అని చెప్పి సంతోషంగా వాడిని కౌగులించుకొని మృణాలి వీళ్ళిద్దరికి యాక్చువల్ మృణాలికి వివాహం జరగలేదు, తీసుకెళ్తున్నప్పుడు ఇదంతా జరిగింది కాబట్టి మళ్ళీ వాళ్ళిద్దరికి వివాహం చేశాడు. వివాహం చేసిన తర్వాత నాకు గోల్డ్ ధనం ఉంది, అన్నీ ఉన్నాయి అనేసి మన రాజ్యానికి వెళ్ళిపోదాం పదా అన్నాడు వాళ్ళ బాబాయ్. అన్నప్పుడు ఈయన ఏం చెప్పాడంటే, ఇది జరిగింది తండ్రిని ఎలా చంపాడు విక్రమశక్తుడిని చంపి నేను అడుగు పెడతాను, ఎలా అయినా సరే నేను వాడితే పగ తీర్చుకుంటాను, నా తండ్రిని చంపాడు అని అన్నాడు. అప్పుడు ఈయన అంటాడు, మరి ఒక రాజు మీదకి వెళ్ళాలంటే వీడికి సైన్యం ఉండాలిగా, సైన్యం లేకపోతే ఎలా యుద్ధం చేస్తాడు. అప్పుడు ఈయన సలహా ఇస్తాడు, ఈ రాజు ఉన్నాడు కదా ఉజ్జయిని మహారాజుకు విద్యావతి అనే కుమార్తె ఉంది, ఆమెను వివాహం చేసుకో, ఒక్కరితే కూతురు, వివాహం చేసుకుంటే ఆ సైన్యం అంతా నీదే అవుతుంది, కాబట్టి ఆమెని ఎలాగోలా వివాహం చేసుకో అని చెప్పి రాజే ఏర్పాట్లు చేశాడు. ఆమె దేవాలయంకి వెళ్ళినప్పుడు వీడిని పంపడం అలా అవన్నీ చేశాక ఆ విద్యావతి ఇష్టపడి నేను ఈయన వివాహం చేసుకుంటానంటే రాజుగారికి చెప్పాడు, నా అన్నదమ్ముడు కుమారుడే ఇంత వీరుడు అన్నీ చెప్పి ఒప్పించి లాస్ట్ వాళ్ళిద్దరితో వివాహం అవగానే ఆ రాజ్యం వచ్చింది. ఈ మృణాలిని తీసుకొచ్చేసాడు కదా, వాళ్ళ నాన్నగారికి కబురు పెట్టాడు, నీ కూతురు బతికే ఉంది, నాతో వచ్చేసింది అని చెప్పి కబురు పెట్టాడు. ఈ మరణించింది అనుకుంటున్నారు, వెళ్ళిపోయింది ఉందా లేదా ఏమీ తెలియదు వాళ్ళకి, కబురు పెట్టాడు బాగుంది అని. ఆ వాళ్ళ దగ్గర నుంచి కూడా స్వాగతం వచ్చింది. అక్కడ ఒక్కరితే కుమార్తె ఆ రాజ్యాన్ని సంపాదించాడు, ఇక్కడ ఒక్కరితే కుమార్తె ఈ రాజ్యాన్ని సంపాదించాడు. ఈ రెండు అయిపోయిన తర్వాత ఇప్పుడు విక్రమసేనుడి మీదకి ఈ రాజ్యాలను తీసుకొని ఈ రాణిని తీసుకొని బయలుదేరాడు. ఈ బయలుదేరుతూ ఉంటున్నప్పుడు మధ్యలో దుండగులు వచ్చి వీళ్ళ మీద అటాక్ చేసేసరికి అందరూ చల్లా చెదురుగా వీడు ఒక్కడు యుద్ధం చేస్తుంటే వీళ్ళు పట్టుకొని వెళ్ళిపోయారు. శ్రీదత్తుడిని పట్టుకొని ఒక ప్లేస్కి తీసుకెళ్ళిపోయి అక్కడ కట్టేసరికి అదొక అమ్మవారి విగ్రహం, అదంతా చాలా భయంకరంగా ఉంది. చూస్తుంటే అక్కడికి ఒక ఆమె పిల్లవాడిని ఎత్తుకొని వచ్చింది. ఆమె వీళ్ళు చూడగానే ఆశ్చర్యపోయింది. ఎవరు బోయ దీనికి వెళ్ళాడు కదా, ఆమె గర్భవతిని చేసి వచ్చాడుగా, ఆ పిల్లవాడు పుట్టాడు. ఆమె చూసి ఆ వెంటనే నా భర్త ఈయన తీసుకొచ్చారేంటి, విడిపించండి, దీనికి అంతటికీ ఈయనే రాజు, ఈయనే అల్లుడు అని చెప్పి అన్నారు. వెంటనే కట్లు తీసేసరికి శ్రీచంద్రుడు మరణించాక, బోయరాజు మరణించాక అక్కడ ఉన్న ఆచారంలో ఒక్కరితే కూతురు కాబట్టి ఆమెనే రాజు కింద, మహారాణి ఆవిడే అన్నమాట. ఆ రాణిని ఎప్పుడు చేశారో మిగతా ఆ తండ్రి ఆచారాలు ఆమె కదా పూర్తి చేయాలి. మళ్ళీ బలి ఇవ్వడానికి ఎవరో అంటే ఒక వ్యక్తిని తెమ్మన్నాడు, మళ్ళీ ఈయన వెళ్ళాడు. నేను తీసుకెళ్ళి ఆ బిడ్డని చూపించింది మన బిడ్డే అనేసి. అప్పుడులోని ఇలా రాజులు కానీ ఎవరైనా వెళ్ళేటప్పుడు ఒక స్త్రీని వాళ్ళు ఇష్టపడే తర్వాత మళ్ళీ ఆ స్త్రీ ఏం చేస్తుందంటే, ఆ రాజు వచ్చినా రాపోయినా ఏమైనా బిడ్డగా ఒక బిడ్డను కనేసి అలాగే ఉండేది. మళ్ళీ వేరే వ్యక్తిని వివాహాలు చేసుకుండేవారు కాదు, వాళ్ళు అలాగే ఉండిపోయేవారు వాళ్ళ జీవితంలో అనమాట. అలాగా ఆమె కూడా అలాగే ఉండిపోతే మళ్ళీ ఆమెను వివాహం చేసుకున్నాక పిల్లవాడినిచ్చి కత్తినిచ్చింది. అప్పుడు
కత్తిని ఇచ్చింది. అంటే పదా నా రాజ్యానికి తీసుకెళ్ళిపోతా అంటే ఆమె అన్నది, నా తండ్రి బాధ్యత నాకు అప్పు చెప్పారు, నేను వీడిని పెంచి వీడికి ఈ రాజ్యాన్ని అప్పు చెప్పేస్తాను, నా తండ్రి ఉన్న ఈ ప్లేస్ వీడికి అప్పు చెప్పి నేను మీ దగ్గరికి వస్తాను అని చెప్పి ఆమె అన్నాక ఆ కత్తి పట్టుకొని అక్కడి నుంచి బయలుదేరి విక్రమశక్తుడి మీదకి యుద్ధంకి వెళ్ళాడు. విద్యాధతి యొక్క సైన్యం, మృణాలి యొక్క సైన్యం, ఈ బోయ వాళ్ళ ముగ్గురు సైన్యాన్ని చేకూర్చి విక్రమశక్తుడి మీదకి వెళ్ళి ఆయన మీద యుద్ధం గెలిచి తన ఆస్తి అంతా సంపాదించి ఆ రాజ్యాన్ని కూడా సంపాదించాడు. ఆ రాజ్యం ఈ రాజ్యం మొత్తం 4 రాజ్యాలకి రాజు అయ్యాడు శ్రీకృష్ణుడు. సో జై గురుదేవ్, థ్యాంక్ యూ. హెల్త్ బాగోకపోయినా హెల్త్ బాగా చాలా థ్యాంక్స్ అండి, వచ్చారు. హెల్త్ బాగాలేదు అసలు, అంతా లోపల ఖాళీగా ఉంది. జనం అలాగే ఈరోజు ఒకసారి నిజంగా త్రివేణి గారు అహర్నిశలు భక్తి మార్గంలో నడిచి మనకు శ్యామలాంబ తల్లి ఆశీస్సులు అందరికీ అందించాలని, భక్తి పారవశ్యంలో అందరికీ పాలు పంచుకోవాలనే ఉద్దేశం మీద మన వెనక నుంచి అప్పనారాయణ కూడా మంచి సపోర్ట్ ఇచ్చి అందరికీ కూడా సాలూరులోని ప్రతి ఇంటికి కూడా సంకల్ప ధ్యానంతో అమ్మవారి ఆశీస్సులు అందించాలని ఒక మంచి కార్యక్రమాన్ని రూపొందించి ప్రతి ఒక్కరు కూడా ఇందులో పాల్పంచుకోవాలని చేసి 191 రోజు నిజంగా ఈ రికార్డు ఆవిడ ప్రతి ఇంటికి కూడా వెళ్ళి టచ్ చేశాను ఆటోమేటిక్గా. అంటే ఇల్లు కదిలి ఎక్కడ కూడా ఆవిడ వెళ్ళడానికి ఎప్పుడు చూడలేదు. కానీ ఈ యొక్క శ్యామలాంబ తల్లి ఆశీస్సులు అందరికీ అందించాలని ఒక మంచి దృక్పథంతో, మంచి ఆశయంతో ప్రతి ఇంటికి కూడా ఇచ్చేసి ఆ భక్తి పారవశ్యంలో ముంచినందుకు ఈ యొక్క శ్యామలాంబ తల్లి ఉత్సవ కమిటీ తరఫున, అలాగే మన భక్తి బృందం అందరి తరఫున ఆవిడకి, అలాగే భక్తి మార్గంలో మన అందరూ కూడా ప్రతి ఒక్కరు కూడా దీంట్లో ఫాలో అయ్యి చాలా మంది ప్రతి కార్యక్రమాలు కూడా తప్పనిసరిగా అటెండ్ అయిన ప్రతి ఒక్కరు కూడా 100% సక్సెస్కి మార్గం చూపిన ప్రతి ఒక్కరు కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము. అలాగే ఈ రోజుతో సంకల్ప ధ్యానం అనేది మన లక్ష్మణరావు గారి ఇంటితో పరిసమాప్తమైంది. రేపటి నుండి మన శ్యామలాంబ అమ్మవారి ఆలయంలోని కుంకుమ పూజలు ప్రతి ఒక్క మహిళ